నమస్కారం, బీజేవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పెట్టుబడులకు ఏపీని మించింది లేదని సీఎం చంద్రబాబు వెల్లడి. దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని వెల్లడి. కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి ఖచ్చితత్వంతో రీసర్వే 2.0 చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. ఇప్పటికే 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని స్పష్టీకరణ. రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నూతన ఆర్టీఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సీఎస్ విజయానంద్. నూతన కమిషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపిన వైనం. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సమావేశం. తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్న వైనం. ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకనే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో 2వ రోజు జరిగిన ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీ ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అంశాలపై సెషన్ లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని, వ్యవసాయ రంగంతో పాటు వైద్య రంగంలోనూ డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం తెలియజేశారు. దావోస్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి ఖచ్చితత్వంతో రీసర్వే 2.0 చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, 4వ దశలో 1613 గ్రామాల్లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచామని చెప్పారు. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే అంతా తప్పుల తడకలే అని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి గత ప్రభుత్వ రీసర్వేపై 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని తెలిపారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ లో రియల్ టైం డేటా కనపడటం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ క్యూఆర్ కోడ్ లో రియల్ టైం డేటాతో పాటు నావిగేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నూతన ఆర్టీఐ కమిషనర్లచే సీఎస్ విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు నూతనంగా నియమితులైన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు మంగళవారం ఏపీ సచివాలయంలో నూతన కమిషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమిషనర్ తో సహా ఇతర కమిషనర్లను నియమించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమిషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావుతో ముందుగా సీఎస్ విజయానంద్ ప్రమాణం చేయించారు. అలాగనే పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదిన్న గాజుల, శరత్ చంద్ర, కళ్యాణ చక్రవర్తి, వట్టికూడిచే సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. It is therefore ensuring in governance. So it's I congratulate all of you for being selected through a very Shri Wanteru Ravi Babu garu, Shri Athena Gajda Chief Secretary, Shri Vijayan garu to I Vajja Srinivasarao having been appointed as State Chief Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws.
garu has been appointed as State Chief Information Commissioner for Andhra Pradesh. I, Paravadu Srinivasa Naidu, having been appointed as State Information Commissioner, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సికోలతో పాటు కేంద్ర జలవనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. 2 రోజులు వీరు మెయిన్ డ్యామ్ గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు. అంతకుముందు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ MEIL ప్రతినిధులతో సమావేశమై తొలి రోజు ఫీల్డ్ తో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ENCK నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు SER రామచంద్రరావు, MEIL జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందజేయడం జరిగింది. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్ లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకుని సందేహాలు తీర్చుకున్నారు. గొడ్డలితో కేక్ కట్ చేయడమే కాకుండా గ్రామంలోని ప్రజలను తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్నారు కొందరు యువకులు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సదరు యువకుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లాలోని బందరు మండల పరిధిలో పలువురు యువకులు రెచ్చిపోయారు. పెదపట్నం గ్రామంలో రప్పారప్పా తరహాలో యువకులు హల్చల్ చేశారు. జన్మదిన వేడుకల్లో గొడ్డలతో కేక్ కట్ చేశారు. అనంతరం సంబంధిత వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఆగడాలపై స్థానికులను పోలీసులు ఆరా తీయగా వారి ఆకతాయి పనుల్ని వివరించారు. న్యూ ఇయర్ వేళ డిసెంబర్ 31న పూటుగా మద్యం సేవించి పెదపట్నంలో ఈ యువకులు భయాందోళన సృష్టించినట్లు గ్రామస్తులు వాపోయారు. అలాగనే ప్రశాంతంగా ఉండే గ్రామంలో అరాచకం సృష్టిస్తున్న ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. 63వ, 64వ డివిజన్లలో వాసవి అమ్మవారి పూజ కార్యక్రమాలలో వాసవి అమ్మవారికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఈ రాష్ట్రం శాంతి సుభిక్షలతో పాటు నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ మరియు 64వ డివిజన్ పరిధిలో ఉన్న కండ్రికలోని విశ్వమాత మరకత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు హాజరై కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ పవిత్ర రోజు సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగనే ఇవాళ పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో విశేషమని అన్నారు. భక్తులందరూ కూడా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని దేవాలయాల్లో కూడా పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తరుణంలో వాసవి మాత ఆశీస్సుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు, సారే ఇవాళ పెనుగొండ వాసవి అమ్మవారి ఆలయంలో సమర్పించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా వాసవి అమ్మవారి ఆశీస్సుల కోసం అన్ని రకాలుగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం నిరంతరం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి, జై జయ వాసవి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని వాసవి దేవాలయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా
నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు చీరాసారి సమర్పించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి ప్రసాద్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపణలు చేశారు. కార్పొరేటర్ల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం, భూములను కట్టబెట్టడం వంటి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కె పోలారి, నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్ని పేద విద్యార్థులకి దూరం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరు కార్చినా ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వారు లోగడ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు అవి అమలు సక్రమంగా జరగటం లేదు. అవి జరిపించాలని, అట్లాగే మెడికల్ కాలేజీలని పిపిపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయటం కాకుండా ప్రభుత్వమే వాటిని నిర్మాణం చేసి నిర్వహించి సామాన్య పేద ప్రజానీకానికి కూడా వైద్య సేవలు అందించాలని, అట్లాగే అభివృద్ధి పేరుతో, ఉద్యోగాల కల్పన పేరుతో వేల ఎకరాల భూములు పేదవాళ్ళ నుంచి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి గతంలో ఆయా ప్రభుత్వాలు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి కల్పించేందుకు ఇచ్చినటువంటి భూముల్ని ఈ రోజున నిర్దాక్షిణ్యంగా బలవంతంగా లాక్కుంటూ ఉన్నటువంటి దుర్విధానాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా తాము ఏమైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు తప్పనిసరిగా చేసి ప్రజలకి మేలు చేకూర్చాలని, అట్లాగే ఈరోజు మరి మెడికల్ కాలేజీలు మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్పొరేట్లకి ఇవ్వని హామీలను అమలు చేస్తున్న సమయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇవాళ ధర్నా ఏర్పాటు చేసింది విజయవాడలో. ఇవాళ భారతదేశంలో 2 మోడీలు ఉన్నారు. ఒక మోడీ ఢిల్లీని పరిపాలిస్తుంటే మరొక మోడీ అమరావతిని పరిపాలిస్తున్నాడు. ఒకళ్ళు నేషనల్ మోడీ, మరొకళ్ళు రీజనల్ మోడీ. ఇద్దరు కూడా కార్పొరేట్లకు అంకితమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ఈ రీజనల్ మోడీ, ఈ అమరావతి మోడీ అయిన చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా సమస్తం కార్పొరేట్లకి అంకితమైపోయి ఇచ్చిన హామీలు అన్నిటి ఎగ్గొట్టి సూపర్ హిట్ అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది అబద్ధం. ఒకటి అమలు చేసి ఆ ఒక్కదానికి కూడా పంగనామాలు పెట్టి 4,000 కూడా ఇవాళ మిగతా హామీలన్నీ బుట్టదాఖలు చేసి కార్పొరేట్లకి బహిరంగంగా ఇవ్వని హామీలు కూడా ఇవాళ అమలు చేస్తూ ఆ క్రమంలో మెడికల్ కాలేజీలను కూడా చీమలు పుట్టలు చేస్తే పాములు వాటిని ఆక్రమించుకున్నట్టుగా ప్రజాధనంతో నిర్మాణమైనటువంటి ప్రజల ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా కార్పొరేట్లకి అమ్మివేసేటటువంటి రకరకాల పేర్లతో అమ్మివేసే స్థితిలో ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇది ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, సమస్త రాజకీయ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, పౌర హక్కుల సంఘాలు అన్ని వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు, నగర ఉత్సవం నిర్వహిస్తున్నామని కార్యక్రమం నిర్వాహకులు వివికే నరసింహారావు వెల్లడించారు. వందలాది మంది భక్తులు అమ్మవారి నగరోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు. పెనుగొండలోని అమ్మవారి ఆలయాన్ని ఆర్య వైశ్యులకు ఇవ్వటం ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం రథం సెంటర్ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్
జిల్లా ఆర్యవైశ్య సంఘం, ఆవోపా కృష్ణ మహిళా విభాగం, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ గ్రేటర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నగరోత్సవంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. వన్ టౌన్ లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 1500 మంది మహిళలతో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వాసవి అమ్మవారి టెంపుల్ ని, పెనుగొండ టెంపుల్ ని ఆర్యవైశ్యులకు కూడా అప్పచెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకా అత్యంత అద్భుతంగా తయారు చేస్తారని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అది జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కనీసం సుమారుగా 1200 మంది మహిళలతో ఆ కుంకుమ పూజలు, ఒక 5000 మందికి భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క వాసవి భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. నా పేరు కేఎల్వి సతీష్ కుమారు. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పండుగ దినంగా ప్రభుత్వం ప్రకటించడం మాకు చాలా విశేషంగా ఉందండి. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండ కింద మార్చినందుకు మా డూండి రాకేష్ అన్నకి, అలాగే టీడీపీ గవర్నమెంట్ కి, మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు అత్యంత వైభవంగా లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ వాసవి ఫౌండేషన్ తరపున, వివిధ ఆర్గనైజేషన్ తరపున చాలా పెద్ద ఎత్తులో 1200 మహిళలతో కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే 8000 మందితో భోజనాలు కూడా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై జై. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సిపిఎం పశ్చిమ నగర్ కార్యదర్శి 50వ డివిజన్ కార్పొరేటర్ బోయా సత్యబాబు నిరసించారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు, పేదలకు పని కల్పించి ఆకలి చావుల నివారణకు ఏర్పడిన ఉపాధి హామీ పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ లో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి కార్పొరేటర్ బోయా సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టం రాష్ట్రాలపై భారాలు మోపుతుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు చెప్పలేని స్థితిలో ఉందని అన్నారు. గంజాయి వంటి అక్రమ రవాణాదారుల్ని అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమకారుడు అప్పల్ రాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ను రద్దు చేసి విడుదల చేయాలని అన్నారు. సంక్రాంతికి ప్రభుత్వమే కోడి పందాలు, పేకాట వంటి జూదాల్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే చర్యల్ని తీసుకోవడం చాలా అన్యాయం. ఈరోజు భారతదేశం నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉపాధి లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సినటువంటి మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని తగ్గించేసి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం అనేది చాలా అన్యాయం. దీనికి వ్యతిరేకంగా ఉపాధి హక్కుగా ఉండాలి, పని హక్కు కల్పించాలి, అందరికీ పని ఉండాలనే నినాదంతో సిపిఎం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మరి ఈ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని కార్పొరేట్ కంపెనీల యొక్క శ్రమ దోపిడీ కోసం, భూస్వాముల పెత్తనం కోసం, పేదల్ని బానిసలుగా మార్చేదానికోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఈరోజు జీన్ రామ్ పథకాన్ని తీసుకురావడం అనేది చాలా అన్యాయం. ఇది రాష్ట్రాల హక్కుల మీద కూడా దాడి చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, భారతదేశం ప్రజల్ని బానిసలుగా మారుస్తుంది. ఇది దేశానికి నష్టకరమైంది, దేశ వ్యతిరేకమైంది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికే కార్మికుల యొక్క లేబర్ కోడ్ని రద్దు చేస్తుంది, ఉపాధి హామీ పథకం రద్దు చేసి కూలీల యొక్క ఉపాధిని కూడా దెబ్బతీస్తుంది. దీన్ని ఉపసంహరించుకొని
పాత విధానం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ పేరుకి 125 రోజుల్ని 25 రోజుల హామీ పథకాన్ని పెంచుతున్నామని రోజులు పెంచుతూ మరోవైపు 60 రోజుల్ని పని కల్పించాల్సిన అవసరం లేదని నిబంధన పెట్టడం, తనకు నచ్చిన రాష్ట్రాలకి నిధులు కేటాయింపు చేయడం, మరి 90% కేంద్ర ప్రభుత్వ నిధుల్ని 60% కుదించడం, రాష్ట్రాల మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడులకు ఏపీని మించింది లేదని సీఎం చంద్రబాబు వెల్లడి. దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని వెల్లడి. కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి ఖచ్చితత్వంతో రీసర్వే 2.0 చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. ఇప్పటికే 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని స్పష్టీకరణ. రైతుల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వెల్లడి. నూతన ఆర్టీఐ కమిషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సీఎస్ విజయానంద్. నూతన కమిషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలు అందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపిన వైనం. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సమావేశం. తొలి రోజు ఫీల్డ్లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.